అంతా అలా కలిసిస్తోంది అంతే. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన తొలి చిత్రం పెండ్లి సందడితో హీరోయిన్ గా పరిచయమైంది కథానాయిక శ్రీలీల. ఆ చిత్రంలో ఆమె ఎనర్జీ, డాన్సింగ్ టాలెంట్ చూసి హీరోయిన్ గా వరుస అవకాశాలు వచ్చాయి. అనతి కాలంలోనే క్రేజీ హీరోలందరితో కలిసి నటించే అవకాశం తనను వరించింది. ముఖ్యంగా రవితేజతో ఆమె నటించిన ధమాకా చిత్రం కేవలం శ్రీలీల డాన్సులతోనే గట్టెక్కిందనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. డాన్సుల ద్వారా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ లో శ్రీలీల అగ్ర జాబితాలో ఉంటారు. ఇప్పుడు అందరూ ఈమెను డాన్సింగ్ క్వీన్ గా పిలుచుకుంటున్నారు. బాలకృష్ణతో భగవంత్ కేసరి, రామ్ తో స్కంద, నితిన్ తో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చిత్రాల్లో నటించిన ఈ అందాల తార మహేష్ బాబుతో నటించిన గుంటూరు కారం తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. వరుస అపజయాలు పలకరించడంతో శ్రీలీలకు కాస్త డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం నితిన్ సరసన రాబిన్ హుడ్ తో చిత్రంతో పాటు విజయ్ దేవరకొండకు జోడీగా ఓ సినిమాలో నటిస్తున్నారు. కాగా ఇటీవల ఈ డాన్సింగ్ క్వీన్ అల్లు అర్జున్, సుకుమార్ల కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప 2 చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది. దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయి రాజా అంటూ ఈ పాటలో శ్రీలీల తన డాన్సింగ్ పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఈ పాటలో శ్రీలీల డాన్స్ చూసి అందరూ ఫిదా అయిపోతారని అంటున్నారు. అంతేకాదు పుష్ప 2 విడుదల తర్వాత ఈమెను మరిన్ని అవకాశాలు వరించడం ఖాయమని చెబుతున్నారు సినీ జనాలు. అంతేకాదు ఇటీవల నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ ఎపిసోడ్ లో కూడా శ్రీలీల పాల్గొంది. త్వరలోనే ఆ ఎపిసోడ్ కూడా ప్రసారం కానుంది. సో పుష్ప 2 తో పాటు ఆహా అన్స్టాపబుల్ ఎపిసోడ్ శ్రీలీలకు కలిసొస్తుందని అంటున్నారు ఆమె సన్నిహితులు.